ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. తులస్యమృతజన్మాసి సదాత్మం కేశవప్రియే కేశవార్ధం నమామి త్వాం వరదా భవ శోభనే అని తులసికి మనం నమస్కారం చేసుకుంటూ ఉంటాం. అంతేకాదు యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతా యదగ్రే సర్వవేదాశ్చ తులసీత్వాం నమామ్యహం అని ఏ వృక్షం యొక్క మొదట్లో సమస్తమైన తీర్థాలు, మధ్య భాగంలో సమస్తమైన దేవతలు, చివరి భాగంలో అన్ని వేదాలు ఉంటాయో అటువంటి తులసికి నేను నమస్కరిస్తున్నాను అని. తులసిని పూజించటం భారతీయులందరికీ అలవాటు. అంతేకాదు చాలా విదేశాల్లో కూడా దీనికి ఉన్నటువంటి ఔషధీ గుణం కారణంగా ప్రతి ఇంట్లోనూ కూడా తులసి మొక్కని పెంచుకోవటం ఒక అలవాటు చేసుకున్నారు. తులసిలో రాయి రూపంలో దామోదరుడు ఉంటాడు, దామోదర నామంతో విష్ణుడు ఉంటాడు అన్నామే, అది తెలుసుకుంటే తులసి చరిత్ర అంతా మనకు అర్థమవుతుంది. ధర్మధ్వజుడు మాధవి అనేటటువంటి వారికి కలిగినటువంటి కుమార్తె తులసి. వారు తమకి లక్ష్మి కుమార్తెగా జన్మించాలి అని చెప్పి తపస్సు చేస్తే తత్ఫలితంగా జన్మించింది గనక లక్ష్మ్యంశ సంభూత అని తులసి గురించి వారు భావించుకున్నారు. తులలేని సౌందర్య రాశిగా ఉంది గనక ఆమెకు తులసి అన్న నామకరణం చేయడం జరిగింది. ఆ తులసి ఊహ తెలియడం మొదలుపెట్టినప్పటి నుంచి విష్ణువు తన భర్తగా కావాలి అని చెప్పి కోరుకుని తపస్సు చేసింది. తండ్రి వద్దమ్మ అని చెప్పినా పట్టించుకోలేదు. బదరికా వనం చేరి 1,00,000 దివ్య సంవత్సరాలు తపస్సు చేసింది. అందులో 20,000 సంవత్సరాల పాటు పళ్ళు నీరు ఆహారంగా తీసుకుంది. 30,000 సంవత్సరాల పాటు ఆకులు మాత్రమే ఆహారంగా తీసుకుంది. 40,000 సంవత్సరాల పాటు వాయుభక్షణం చేసింది, అంటే గాలి మాత్రమే ఆహారం. 10,000 సంవత్సరాలు నిరాహారంగా తపస్సు చేసింది. వేసవి కాలంలో పంచాగ్ని మధ్యంలో తపస్సు చేసింది. శీతాకాలంలో తడి బట్టలు కట్టుకుని అలా నిలబడి తపస్సు చేసింది. వర్షాకాలంలో ఆరు బయట గాలి వాన మొదలైనవన్నీ తట్టుకుంటూ నిలబడి తపస్సు చేసింది. ఇలా తపస్సు చేయగా విష్ణువు అనుగ్రహించి ఆవిడికి దర్శనమిచ్చినప్పుడు తనని నీవు భర్తగా కావాలి అని కోరుకుంటే ఇప్పుడు కాదది, ఎప్పుడు అంటే ప్రస్తుతానికి నీకు శంఖచూడుణ్ణి నువ్వు వరించవలసిన అవసరం ఉంది. అటుపైన విష్ణువుకి భార్యవవుతావు. ఆ పిమ్మట మాత్రమే చతుర్భుజ విష్ణువుకి భార్యవైన తరువాత ద్విభుజుడైనటువంటి కృష్ణుని చేరుకోవడానికి వీలవుతుంది. దీనికి వేరే కారణం కూడా ఉంది అని చెబితే ఆవిడ అంగీకరించవలసిన పరిస్థితి. ఎందుకు అంటే ఈ తులసి గోలోకంలో రాధ చెలులలో ఒకతే. ఈవిడని సుదాముడు అనబడేటటువంటి కృష్ణుడి యొక్క చెలికాడు, కృష్ణాంగ సంభూతుడుగా చెప్తూ ఉంటారు. అంటే కృష్ణుడి యొక్క దేహం నుండి ఉద్భవించినటువంటి వాడు. ఆయన ఒక సందర్భంలో తులసిని ఇష్టపడితే ఆవిడ కాదన్నది కనుక అతడు సుదాముడి యొక్క కోరిక కూడా తీరవలసిన అవసరం తులసికి కలిగింది. తులసి రాధాదేవి యొక్క కోపానికి ఎర అయి భూలోకంలో జన్మించింది. అంతేకాకుండా సుదాముడు రాధ ఇద్దరూ పరస్పరం శపించుకున్నటువంటి కారణంగా రాధ గోలోకంలో మానవకాంతగా జన్మించి అపప్రధల పాలయ్యింది. ఆవిడ ఇచ్చినటువంటి శాపం కారణంగా సుదాముడు రాక్షస వంశంలో జన్మించాడు. ఈ రాక్షస వంశంలో జన్మించినప్పుడే కృష్ణుడు అతడికి చెప్పాడు, నీ కోరిక ఇక్కడ తీరంది అక్కడ భూలోకంలో తీరుతుందని. అతడు శంఖచూడుగా జన్మించాడు. జైగీష్య మహాముని యొక్క మంత్ర ఉపదేశం వల్ల తపస్సు చేసి కృష్ణ కవచాన్ని పొంది అందరికీ అజేయుడుగా ఉన్నాడు. అతడు తపస్సు చేస్తున్నటువంటి తులసిని చూసి
తన్ని వివాహం చేసుకోమని అడిగితే ఆవిడకి అతడికి జరిగినటువంటి సంభాషణ చాలా బాగుంటుంది. అసలు పిల్లలు ఎలా ఉండాలి, పిల్లల పెళ్ళిళ్ళు తల్లిదండ్రులు ఎలా చేయాలి, ఇవన్నీ చాలా చక్కగా మాట్లాడుకున్నాక చివరికి ఆవిడ తులసి శంఖచూడుని వివాహం చేసుకోవడానికి అంగీకరించి తన పాతివ్రత్య మహిమతో అతన్ని చాలా కాపాడుకుంది. శంఖచూడు కూడా ఎంత కృష్ణ భక్తుడైనా, కృష్ణుని మెప్పించి ఆ కవచాన్ని పొందినటువంటి వాడైనా అతడి జాతి దానవ జాతి అవ్వడంతో అతన్ని భరించటం లోకంలో వాళ్ళందరికీ కష్టమైంది. అప్పుడు ఒక్కొక్కళ్ళు వచ్చి యుద్ధం చేయడం, ఇదంతా చాలా విశేషాలు ఉన్నాయి. మొత్తానికి శివుడు అతన్ని సంహరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు తులసి యొక్క పాతివ్రత్యాన్ని భంగం చేయడానికి విష్ణువు వెళ్ళాడు శంఖచూడు వేషాన్ని ధరించి. వచ్చింది భర్తయే అనుకున్నదావిడ, కానీ వెంటనే గమనించగలిగింది. గమనించి నువ్వెవరూ చెప్పమంటే నువ్వెప్పుడో నన్ను భర్తగా కోరుకున్నావు గనక ఇలా నీ కోరిక తీర్చాను అన్నాడు. అంటే ఈ అవసరంలో ఇప్పుడు ఇలా తీర్చడం అనేది సరైన పద్ధతి కాదు. ఇలా స్త్రీల యొక్క మానాన్ని చెడగొట్టి తద్వారా కోరిక తీర్చానని చెప్పడం లాంటిది చేసావు గనక ఇది గుండె రాయి అయిన వాళ్ళు చేసే పని గనక నువ్వు రాయి అయిపో అని చెప్పి విష్ణువుని తులసి శపించడం జరిగింది. ఈవిడ పాతివ్రత్యం భంగం కావడంతో శంఖచూడుకున్నటువంటి శక్తి నశించి అతన్ని శివుడు సంహరించటం జరిగింది. అయితే విష్ణువు ఈమెను నా వల్ల నీ పాతివ్రత్యం భంగమైంది కనుక, అది ఎప్పుడో నీ మనసులో ఉన్న కోరిక గనక నువ్వు లోకపూజ్యురాలు అవుతావు. నీ శరీరాన్ని నువ్వు ఇప్పుడు వదిలేస్తూ ఉంటే ఈ శరీరం ఒక పవిత్రమైనటువంటి వృక్షంగా మారుతుంది. నీ వెంట్రుకలే ఆ వృక్షపు ఆకులుగా ఉంటూ ఉంటాయి. అన్ని మొక్కలలోకి నాకు చాలా ప్రియమైనటువంటి దానివిగా నువ్వు ఉంటావు. ఎన్ని పూలతో పూజ చేసినా ఒక్క తులసి దళం దాని మీద లేకపోయినట్టయితే అన్ని పూలతో చేసినటువంటి పూజ కూడా నిష్ఫలమవుతుంది. ఒక్క తులసి దళం గనక వేసినట్టయితే అన్ని పూలతోనూ పూజ చేసినటువంటి ఫలితం వస్తుంది. కనుక నువ్వు పరమ పూజ్యురాలివిగా ఉంటావు అని చెప్పి అందరి చేత ఆరాధించబడతావన్నాడు. ఈ రాయి వైపు పొమ్మంది కదా, ఆయన సాలగ్రామ రూపాన్ని ధరించాడు. అందుకే సాలగ్రామాలన్నీ విష్ణు స్వరూపాలుగా భావించుకుంటూ ఉంటాం. ఈ తులసిని పూజించేటప్పుడు ఈవిడికి ఇంతటి పూజార్హత కలగడానికి కారణం ఏమిటి అంటే, దామోదరుడుగా ఉన్నటువంటి విష్ణువు ఆవిడ పాతివ్రత్య భంగం చేసి ఆవిడతో రాయి పొమ్మనేటటువంటి శాపాన్ని పొందాడు గనక సంకేతంగా తులసి కోటలో ఒక రాయి పెట్టుకుంటాం. ఆ రాయి ఎవరు అంటే సాక్షాత్తు దామోదరుడే. అందుకే కార్తీక మాసంలో తులసికి పూజ చేసేటప్పుడు తులసి స్థిత దామోదర అని చెప్పుకుంటూ ఉంటాం. తులసి యందు ఉన్నటువంటి దామోదరుడు అన్నటువంటి మాటనే మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఆ తులసికి ఉన్నటువంటి గొప్పతనం ఎటువంటిదంటే, దాని గాలి అనేకమైనటువంటి క్రిమి కీటకాలని రానియ్యదు, ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. తులసికి ఉన్నటువంటి అన్ని అంగాలు అంటే వేళ్ళు, కాడలు, ఆకులు, వెన్ను, పూలు, గింజలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అనేకమైనటువంటి వ్యాధులని పోగొట్టే ఔషధాలుగా పనిచేస్తూ ఉంటాయి. తులసి గాలి ఏది కూడా పాడవకుండా నిలిపి ఉంచుతుంది అనేటటువంటి సంగతిని, తులసి మహత్వం తెలుసుకుందామని ఒక సంఘటన ద్వారా పరిశోధన చేశారు అమెరికా దేశంలో ఉన్నటువంటి శాస్త్రజ్ఞులు. ఒక శవం తులసి మొక్కలు బాగా ఉన్నటువంటి చోట పడి ఉండడం జరిగింది. వాళ్ళు ఏదో హత్య ఏదో జరిగింది అక్కడ. ఆ శవాన్ని వెతికేటప్పుడు ఆ శవం వీళ్ళకి దొరికింది. మామూలుగా అన్ని రోజులకి శవం ఎంత పాడవ్వాలో అంత పాడవలేదట, అప్పుడప్పుడే పాడవటం మొదలైందిట. ఎందుకు ఈ శవం ఇంతకాలం పాడవలేదు అంటే తులసి మొక్కల దగ్గర ఉండడం కారణమని వాళ్ళు తులసిలో ఉన్నటువంటి ఔషధీ గుణాల గురించి పరిశోధన చేసి ఇది తొందరగా ఏదీ పాడు కాకుండా చూసే లక్షణం ఉందని, అమృతత్వాన్ని కలిగిస్తుందని, మరణాన్ని దూరం చేస్తుందని. అందుకే కదా మనం తులసి తీర్థం ప్రాణం ఇట్టాట అనేటటువంటి సందర్భంలో తులసి తీర్థం వేస్తారు. వేస్తే ఒకవేళ ప్రాణం వెనక్కి తిరిగి రావచ్చు. అందుకే అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం అని చెప్పి విష్ణు పాదోదకం అని చెప్పే దాంట్లో తులసాకే ఉంటుంది. ఇంకా దీనికి ఉన్నటువంటి ఔషధీ గుణాలు ఆధునిక కాలంలో పరిశోధనలు చేసి ఫ్లోరోసిస్ వ్యాధి నుండి తగ్గించడానికి తులసిని మించినటువంటి ఔషధం మరొకటి లేదన్నారు.
ఆ ఫ్లోరోసిస్ బాగా ఉన్న ప్రాంతాల్లో బిందెల్లో నీళ్లల్లో 4 తులసాకులు వేసి ఆ తర్వాత తాగినట్టయితే ఫ్లోరోసిస్ రాకుండా ఉంది అని చెప్పి ఈ ప్రాంతాలంతా కూడా వాళ్ళు కలెక్టర్లు ప్రత్యేకంగా తులసి మొక్కలు పెంచి నీళ్లల్లో వేసుకోండి అని చెప్పారు. ఇలా చెప్పాలి అంటే తులసికి ఉన్నటువంటి మహత్వం ఇంత అంతా కాదు. తులసి లౌకిక పారలౌకిక ఫలాలను ఇవ్వగలిగింది. లౌకిక ఫలితమేమో ఈ చెప్పిన ఆరోగ్యాలు ఇత్యాదులు, పారలౌకికం అంటే ముక్తి మొదలైనటువంటి ఇచ్చేది. ఇలా తులసి చరిత్ర అద్భుతమైనటువంటిది. ఎంత గొప్పది తులసి అంటే సాక్షాత్తు విష్ణువునే రాయై పొమ్మని శపించగలిగిన మహత్వం, పాతివ్రత్యం యొక్క ఆధిక్యత కలిగింది. అందువల్ల తులసి అందరికీ పూజనీయము. అనేక దేశాలలోనూ కాశ్మీరులో మత ప్రసక్తి లేక అందరి ఇళ్లల్లోనూ తులసి మొక్కలు ఉంటాయి. ఎందుకంటే ఆరోగ్యం కనుక ఇది మత సంబంధం అని అనుకునేటటువంటి అవకాశం లేనిది ఈ తులసి. కార్తీక మాసం అంతా దాన్ని పూజించాలి. దాని దగ్గర దీపం పెట్టడంలో ఒక విశేషం కూడా ఉందంటారు. అతి చలిని తట్టుకోలేదు, చలికాలం గనక తులసి కోట దగ్గర దీపం గనక పెట్టినట్టయితే ఆ కొద్ది వేడిమికి తులసి సుఖంగా హాయిగా ఉండి మనందరికీ సుఖాలనిస్తుంది. స్వస్తి.